Hello guys, welcome back to my channel Rakesh Choice. I hope everyone is doing good. హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. బేసిక్గా ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, గిబ్రా ఇలైట్ 60 ఇయర్ పాడ్స్ అనమాట. చాలా మందికి ఏంటి అంటే వైర్లెస్ ఇయర్ పాడ్స్ కొనుక్కోవాలని ఉంటుంది. సో సౌండ్ కానీ, బేస్ కానీ, వాటర్ ప్రూఫ్ కానీ, వాటర్ రెసిస్టెంట్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, సో అవన్నీ ఫీచర్స్ ఉండి మనకి బెస్ట్ ప్రైస్ వస్తే బాగుంటుందని అనుకుంటాం. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ వచ్చేసి గిబ్రా అనుకుంటున్నాను. గిబ్రాలో ఐ థింక్ పీపుల్ కాల్ ఇట్ గ్యాబ్రా ఆల్సో, గ్యాబ్రా వాట్ ఎవర్. సో దాంట్లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి 60 మోడల్ ఉందన్నమాట. ఈ 60 వచ్చేసి రీసెంట్ గా అమెజాన్ లో మనకు 4000 కి డీల్ నడుస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 15,000 కి 4000 డీల్ నడుస్తుంది. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ద బెస్ట్ ప్రైస్ రేంజ్ ఉందని అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ దీన్ని ఎప్పుడు రివ్యూ చేయలేదు, దీన్ని ఇప్పుడు రివ్యూ చేసి చూద్దాము. బాగుంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో థింగ్స్ ఎలా తీయాలి, ఇక్కడ మనకు ప్లాస్టిక్ తీద్దాం. ఇక్కడ వచ్చేసి గిబ్రా జిఎన్ అని రాస్తుంది. సో మనకి ఇలా వచ్చేసి స్లైడింగ్ తీసే మోల్డ్ ఇచ్చాడు అనమాట. సో దీన్ని మనం స్లైడ్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఇలా ఓపెన్ చేస్తే ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. సో చూసారనుకోండి, ఇది ఇలా కనిపిస్తుంది, వెల్కమ్ టు సుపీరియర్ సౌండ్ అనమాట. సో మనకి చూసారంటే ఇలా కనిపిస్తుంది. దీని లోపల ఎలా ఉంది ఏంటని చూద్దాం. సో మనకి ఇది వచ్చేసి పైన ఒక చిన్న ఫోల్డర్ లాగా ఇచ్చాడు అంతే. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది ఓపెన్ చేయగానే. ఐ థింక్ వీడు ఏదైతే పాడ్ ఉంటుందో దాంట్లో పెట్టకుండా సపరేట్గా పెట్టించాడు. సో ఈ పాడ్ గురించి మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ మాన్యువల్ ఛార్జింగ్ ఏమేమి ఇచ్చాడు చూద్దాం ఈ బాక్స్లో. సో ఇది వచ్చేసి మనకి ఓకే. సో బేసిక్గా మనం చూసామనుకోండి, దీంట్లో మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఛార్జర్ ఇచ్చాడు. సో అది కాకుండా ఇయర్ డ్రమ్స్ ఉంటాయి కదా, బేసిక్గా మనకి ఇయర్ డ్రమ్స్ ఉంటాయి కదా, అవి 4 ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట. అది కాకుండా మాన్యువల్ ఇచ్చాడు. సో మనకి మాన్యువల్ చూసారనుకోండి 2 ఇయర్స్ వ్యారంటీ, ఇప్పుడు చూసారంటే 2 ఇయర్స్ వ్యారంటీతో ఇచ్చాడు అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇచ్చాడు. సో అది కాకుండా మీరు చూస్తే మనకి డిజైన్ ఇలా ఇచ్చాడు. సో డిజైన్ అయితే చూడడానికి బాగుంది. మనం దీంట్లో ఫస్ట్ కేస్ ఎలా ఉందో చూద్దాం. సో కేస్ వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. పట్టుకున్నప్పుడు కూడా జర నీట్గా ఉంది. ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఇలా ఉంది. ఐ థింక్ మీరు చూస్తే ఇక్కడ ఛార్జింగ్ కనిపిస్తుంది. బేసిక్గా ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉందన్నమాట. దీన్ని నేను ఓపెన్ చేయట్లేదు, ఓపెన్ చేసి మళ్ళీ చూద్దాము. సో దీంట్లో వచ్చేసి మనం ఛార్జింగ్ చేసుకోవడానికి పెడతాం అనమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో నాకు డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే, ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ లేదండి కంప్లీట్గా. ఇది నార్మల్ ఇచ్చాడు. 4000 పెట్టి కొన్నా సరే నాకు అంత కాంపాక్ట్ అయితే అనిపించట్లేదు. మీకు దీని క్లారిటీ, సౌండ్ క్లారిటీ ఎలా ఉందనేది మీకు నేను మళ్ళీ చెప్తాను. సో బేసిక్ ఏంటి అంటే, నేను కేస్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి రివ్యూ చేస్తున్నాను. అది కాకుండా నేను ఆల్రెడీ వేరే ఇప్పుడు దీని ఫీచర్స్ కూడా చెప్పాను కదా. 5 hours వచ్చేసి మనకు బ్యాటరీ ఛార్జింగ్ వస్తుంది అనమాట. సో అది కాకుండా ఓకే 1 minute మీకు కనిపిస్తుందా? ఓకే. సో 5 hours వచ్చేసి మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అది కాకుండా 15 hours వచ్చేసి మనకి కేస్ ఛార్జింగ్ వస్తుంది అనమాట. అది కాకుండా మనకి 2 years వ్యారంటీ ఉంది విత్ డస్ట్ అసిస్టెంట్, వాటర్ అండ్ డస్ట్ అసిస్టెంట్ ఉంది. సో వాయిస్ అసిస్టెంట్ ఎనేబుల్డ్ కూడా. వాయిస్ అసిస్టెంట్ అంటే బేసిక్గా గూగుల్ ఆర్ అలెక్సా ఉంటుంది కదా, దాంతో కూడా మనం కనెక్ట్ చేసి చూసుకోవచ్చు. మనకి దీంట్లో చూసుకుంటే గిబ్రా ఇలైట్ 65లో 2 మోడల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి యాక్టివ్ మోడల్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఇలైట్ 65 ఉంది. సో దీంట్లో మీరు డిఫరెన్స్ కొంచెం చూసి కొనేటప్పుడు యాక్టివ్ మోడల్ కూడా బాగుంటుంది. బట్ మనం చేసేది మాత్రం ఇప్పుడు నార్మల్ ఇలైట్ 65 మోడల్ అనమాట. సో ఆన్ ద హోల్ అయితే ఓకే బాగానే ఉంది. బట్ 4000 అనేది నాకు కొంచెం పెద్ద అమౌంట్ అనిపించింది. ఇప్పుడు మనం ఫోన్కి కనెక్ట్ చేసి చూద్దాము ఎలా వస్తుంది ఏంటనేది. సో బ్లూటూత్ ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసారనుకోండి కనెక్ట్ అయింది. సో దీనికి మనం కనెక్ట్ చేద్దాం. ఫైన్. ఓకే,
కనెక్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో నేను ఏదైనా సాంగ్స్ పెట్టి చూస్తాను. సో దీన్ని నేను కనెక్ట్ చేసుకుంటాను. కనెక్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేశాను ఫస్ట్ టైం. సో ఎలా ఫిట్ ఉందనేది చెక్ చేస్తున్నాను. మనకి చౌక్ పెట్టినప్పుడు అయితే బాగానే టైట్గానే లాక్ అయి ఉంది. మనకేం పెద్ద ప్రాబ్లం లేదు. అది కాకుండా ఇప్పుడు నేను ఏదైనా మ్యూజిక్ ప్లే చేసి చూస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేశాను. బస్ నా ఛానల్ది చెక్ చేస్తాను. పాతది వికారాబాద్ది వీడియో ఉంది, అది చూస్తున్నాను. ఫస్ట్ ఫుల్ వాయిస్ పెడుతున్నాను. బేస్ అయితే చాలా బాగుందండి. బేస్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. బేస్ అయితే చాలా సూపర్గా వస్తుంది సౌండ్. మనకి బయట నుండి కూడా ఏదైనా సౌండ్ వచ్చినా వినిపిస్తలేదు. సో మీకు నాయిస్ ఇస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఎస్ నాయిస్ క్లారిటీ అయితే బాగుంది. బేసిక్గా నేను ఇప్పుడు సాంగ్స్ చెక్ చేశాను. సాంగ్స్ చెక్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా నార్మల్ చెక్ చేసినప్పుడు అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడి కూడా చెక్ చేస్తాను. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. హలో 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 వినిపిస్తుందా? క్లియర్గా ఉందా వాయిస్? పెట్టుకున్నా, అందుకే చెక్ చేస్తున్నా. ఓకే, సో అదే వాయిస్ చెక్ చేద్దామన్నట్టు అనుకున్నాను. నువ్వే నాకు కాల్ చేసినావు. వాయిస్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్, బట్ కొంచెం లో ఉంది వాయిస్. నేను అదే చెక్ చేస్తున్నా, నార్మల్గా వాయిస్ ఎట్లా వస్తుంది ఏందనేది చెక్ చేస్తున్నా అనమాట. ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చెక్ చేస్తున్నా. సో వాయిస్ క్లారిటీ అయితే బాగానే ఉంది కదరా? ఓకే 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 ఫైన్. సరే నేను మళ్ళీ చేస్తాను. చలో బాయ్. ఫైన్. సో నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను ఎవరికైనా చెక్ చేయడానికి. నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. సో వాయిస్ క్లారిటీ అయితే బాగుంది. ఇన్ఫాక్ట్ మీరు చూసారనుకోండి, డిస్టెన్స్ కూడా ఏం లేదు. నేను నార్మల్ మాట్లాడినా సరే క్లియర్గా వినిపిస్తుంది. ఒకటి ఏంది అంటే వాళ్ళ వాయిస్ నాకు కొంచెం చిన్నగా వినిపిస్తుంది కంపారిటివ్. కొంచెం ఇప్పుడు బేస్ కానివ్వండి, నార్మల్గా మ్యూజిక్ పెట్టినప్పుడు అది కొంచెం డిఫరెన్స్గా ఉంది. బట్ ఇది నా ఫ్రెండ్లీ ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు నాకు కొంచెం వాయిస్ చిన్నగా అనిపించింది. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, బేస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం కిచ్ కిచ్ అన్నట్టు సౌండ్ వస్తుంది అనమాట, గిర్ర అన్నట్టు సౌండ్ వస్తుంది. సో అదొకటి కొంచెం నాకు తెలియదు, అది మేబీ నా దాంట్లో ఉందో డిఫెక్ట్ లేకపోతే నార్మల్గా ఉందో డిఫెక్ట్ తెలియదు. సో నాకు 2 థింగ్స్ నాకు పెద్దగా నచ్చింది ఏంటంటే, నేను చెప్పాను కదా ఇది క్లిప్పింగ్ అనమాట. ఇదొకటి, ఈ కాంపాక్ట్ దీని లోపల మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకెట్లో పెట్టుకున్నాం, ఇట్లా ఉల్టా పడింది అప్పుడు కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది కాకుండా నాకు ఇది చెప్పాను కదా, మ్యూజిక్ వినేటప్పుడు అది కొంచెం అనిపించింది, కిచ్ అనిపించింది. బేస్ అయితే బాగానే ఉంది, నార్మల్ బేస్ కాకుండా నార్మల్ వేరే ట్యూన్ కూడా బాగానే వినిపిస్తుంది అనమాట. సో ఈ రెండే నాకు డిఫరెంట్ కనిపించినాయి. గైస్, దిస్ ఇస్ అబౌట్ ది వీడియో. సో ఇది వచ్చేసి గిబ్రా లైట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనమాట. యాజ్ ఏ కంక్లూజన్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, 4000 పెట్టి ఇది కొనాలి అంటే ఐ డోంట్ నో, ఐ కాంట్ సే ఎనీథింగ్ బికాస్ 4000 లో కొన్ని అయితే నాకు ఫ్లాస్ కనిపించాయి. చెప్పాను కదా ఆల్రెడీ మీకు. స్టిల్ ఇఫ్ యూ లైక్ ఇట్, కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి కొనుక్కోండి. ఇప్పుడు కరెంట్లీ వచ్చేసి 4000 లో నడుస్తుంది, 15,000. అది కాకుండా నా సజెషన్ ఏంటి అంటే, పైన ఈ కార్డ్ లో ఇంకోటి కూడా ఇయర్ డాప్స్ ఉంది, అది వచ్చేసి 2000 ఉందన్నమాట. బోత్ ఇయర్ డాప్స్ ఫర్ 1 అనేది. మీకు అది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, కంపేర్ చేస్తే నాకు అది బెటర్ అనిపించింది. సో ఆ వీడియో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, దాంట్లో మీకు రివ్యూ కనిపిస్తుంది. So that's it guys, see you with a new video, new unboxing or new traveling, hopefully new traveling videos ఏదైనా రావచ్చు. Signing off, bye.